టు SS న్యూస్. నేను మీ శోభ. మన భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి. అందుకు ముందుగా శ్రీకాకుళం నుండే శ్రీకారం చుట్టాలి అని విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తో కలిసి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజని, ఆయన అడుగుజాడల్లో భారతదేశం అభివృద్దితో పాటు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని, 10 ఏళ్ల క్రితం భారతదేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లాలని మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. దేశమంతా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో 14 రోజుల పాటు స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ 14 రోజుల పాటు మనం చేపట్టే కార్యక్రమాలని విజయవంతం కావాలని, ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం 14 సెప్టెంబర్ నుండి 1 అక్టోబర్ వరకు స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అను ఇతివృత్తం ద్వారా నిర్వహించుకొనుచున్నామని అన్నారు. స్వచ్ఛత పట్ల మన స్వభావంలోనూ సంస్కారంలోనూ మార్పు రావాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, పారిశుధ్యం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరి సహకారంతోనే అది సుసాధ్యమని, ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువతీ యువకులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ముఖ్య అతిథులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు రక్షణ దుస్తులు అందజేశారు. అక్కడి నుండి బయలుదేరి HB కాలనీ వెనుక పార్కులో స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మీనాక్షి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఎంజీఆర్ ఉచిత మెగా DSC కోచింగ్ సెంటర్లో DSC విద్యార్థులకు ఉచిత మెటీరియల్ ని పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంనందు పాతపట్నం నియోజకవర్గం కేంద్రం స్థానిక మహేంద్ర జూనియర్ కళాశాలలో జరిగినటువంటి ఎంజీఆర్ ఉచిత మెగా DSC కోచింగ్ సెంటర్లో సుమారుగా 500 మంది DSC విద్యార్థులకు ఉచిత మెటీరియల్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రానున్న DSCలో జిల్లాలో అత్యధిక పోస్టులు పాతపట్నం నియోజకవర్గానికి రావాలని, అందుకు మీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంకితభావంతో చదవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ, విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సొంత నియోజకవర్గంలో ఉచిత DSC శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, రేస్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు విశ్వేశ్వరరావు, 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి. మంగళవారం స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయానికి విచ్చేసిన బగ్గు రమణమూర్తికి ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు మరియు వార్డు సభ్యులు, కూటమి నాయకులు దుస్సాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించి గాంధీ ఆశయాలను కొనసాగిద్దామనే నినాదంతో ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటి అనంతరం విద్యార్థులు మరియు అధికారులు, నాయకులతో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొని గ్రామ పంచాయతీ నుండి స్థానిక కాలేజీ రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా తీసుకుని మానవహారం చేస్తూ పర్యటన చేసి పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని అంశాలను ప్రజలకు వివరించారు. పరిసరాల శుభ్రత కాపాడండి, ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉండండి, మురికి కుంటలు లేకుండా చూసుకోండి, ఈగలు, దోమలు కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి మధుసూదన్ రావు, తహసీల్దార్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి దాక్షాయిని, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. నరసనపేట మండలం బొరిగవలస పంచాయతీలో మంగళవారం స్వచ్ఛ భారత్ పై అవగాహన నిర్వహించారు. నరసన్నపేట మండలం బొరిగవలస గ్రామంలో స్వచ్ఛ భారత్ 10 సంవత్సరాల వార్షికోత్సవ భాగంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు వ్యాపిస్తున్న వ్యాధులు, శుభ్రత కోసం, మరుగుదొడ్ల వినియోగం కోసం మొదలగు విషయాలపై అవగాహన నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను పాతపట్నం నియోజకవర్గం పంచాయతీ ఆఫీస్ ఆవరణలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకుల నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మామిడి గోవిందరావు జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ ని కట్ చేశారు. అనంతరం ఆల్ ఆంధ్ర రోడ్డు జంక్షన్ లో మహిళలతో మానవహారాన్ని నిర్వహించారు.
అలాగే పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో దేశ సేవలో కొనసాగాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రపంచ దేశాల దగ్గర గర్వించదగ్గ వ్యక్తి మీద మనకున్నామంటే నరేంద్ర మోదీ గారు. అలాంటి వ్యక్తి సారథ్యంలో ఈ రోజు ఈ భారతదేశం ముందు ప్రథమంలో నడుస్తుంది. ఆశ్చర్యపోవసరం లేదు. ఏ రోజైనా భారతదేశం ప్రపంచ దేశాల్లో నంబర్ 1 స్థానానికి వెళ్తుంది. ఆ మహానుభావుడు నిజంగా ఆయన నేను చెప్తాను సాక్షాత్తు రాముడే అనుకుంటాను. ఆ రాముడే మనకు వచ్చి ఈ కలియుగంలో మోదీగా అవతరించారు అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తి ఈ రోజు ప్రపంచ నలుమూలల మన కీర్తి ప్రతిష్టలు, భారతదేశం తల కీర్తి ప్రతిష్టలు ఎగురవేసిన మహానుభావుడు. ఆయన జన్మదిన సందర్భంగా మన అందరం కలవడం, ఆయనకి మన అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ భారతదేశ ప్రజలందరూ ఆశీర్వాదం ఆశీస్సులు ఆయనకి ఉండాలి. నిండు నూరేళ్లు ఉంటూ ఇంకా ఈ భారతదేశాన్ని ముందు ప్రథమంగా నడిపించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జై నరేంద్ర మోదీ గారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందజేయాలని ఒరిస్సా ప్రాంతంలోని తెలుగు అసోసియేషన్ ప్రతినిధులను అభ్యర్థించిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు సమర్పించాల్సిందిగా ఒరిస్సా రాష్ట్రంలోని ఆంధ్ర అసోసియేషన్ ప్రతినిధులను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. మంగళవారం ఒరిస్సా రాష్ట్రం రాయగడలో గల ప్రసిద్ధ శ్రీ మజ్జిగౌరమ్మ తల్లి అమ్మవారి పుణ్యక్షేత్రాన్ని కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఒరిస్సా రాష్ట్రంలో స్థిరపడి అక్కడ ఆంధ్ర అసోసియేషన్ గా ఏర్పాటైన ప్రతినిధులను సంబంధిత అసోసియేషన్ సభ్యులతో కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన తుఫాన్ నష్టాన్ని గూర్చి వివరించారు. వరద బాధితుల సహాయార్థం సీఎఫ్ రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందించాల్సిందిగా వారిని కోరారు. తొలుత అప్పలనాయుడిని వారు సాదరంగా ఆహ్వానించి ఆంధ్ర అసోసియేషన్ సభ్యులు, ప్రతినిధులు సన్మానించారు. పుష్పగుచ్చాలు, దుస్సాలువులతో వారు అప్పలనాయుడిని సన్మానించారు. అంతేకాకుండా ఇదే సందర్భంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్ర అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులతో కలిసి అప్పలనాయుడు కేక్ కట్ చేశారు. ఆనందోత్సాహాల మధ్య ప్రధానమంత్రి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని కనెక్టివిటీ రోడ్లు అధ్వాన పరిస్థితిలో ఉన్నాయని, కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పలనాయుడికి ఒరిస్సా ప్రాంత ప్రజానీకం ఫిర్యాదు చేశారు. అధ్వాన రోడ్ల పరిస్థితి గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చి సంబంధిత కనెక్టివిటీ రోడ్లన్నింటినీ అభివృద్ధి చేయనున్నట్లు అప్పలనాయుడు వారికి హామీ ఇచ్చారు. మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి దుర్గుకు వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి దుర్గుకు వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలును ప్రారంభించారు. ఇది మన విశాఖపట్నం నుండి 4వ వందే భారత్ రైలు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య మరింత అనుసంధానాన్ని పెంచుతూ ఈ రైలు సేవలు అందించబోతుందని, రానున్న రోజుల్లో రైల్వేకి సంబంధించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ఉత్తరాంధ్ర ప్రగతికి కృషి చేస్తామని రామ్మోహన్ నాయుడు అన్నారు. కార్యక్రమానికి తనతో పాటు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం వెస్ట్ శాసనసభ్యులు గణబాబు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు భరత్, పార్వతీపురం శాసనసభ్యులు విజయ్ మరియు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డివిఆర్ మూర్తి. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డివిఆర్ మూర్తి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను మరియు స్వామివారి జ్ఞాపికను అర్చకులు అందజేశారని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తను ఇళ్లలోనే వేరు చేయడం ద్వారా అపరిశుభ్రత సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చని రౌత్ శ్రీనివాసరావు తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రౌత్ శ్రీనివాసరావు పైడి భీమవరం హైస్కూల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంట పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు సంక్రమించకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. అప్పుడే స్వచ్ఛ పైడి భీమవరం ఆశయ సాధనతో పాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ లక్ష్యాలను సాధించవచ్చని హితవు పలికారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, పైడి భీమవరం రాష్ట్రంలోనే స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో ప్రజలు కూడా కృషి చేయాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు మహిళలు మానవహారంగా ఏర్పడి స్వచ్ఛత ప్రాధాన్యతపై నినాదాలు చేశారు. అలాగే NH16 హైవే 16 వద్ద జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రౌతు శ్రీనివాసరావు స్వయంగా చీపురుపట్టి పార్కును శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, హైస్కూల్ ఉపాధ్యాయులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.